తెలియజేసిన అంశం, మందకృష్ణ మాదే గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఐలమ్మ గారి మనవరు రామచంద్రం గారు ఉన్నారు. ఐలమ్మ గారి ఒక కొడుకు రామచంద్రం గారు, ఒకసారి చేయలేపండి. రామచంద్రం గారు ఐలమ్మ గారి మనవడు ఇక్కడ ఉన్నారు. మందకృష్ణ అన్న బహుజన నాయకత్వంలో ఎవరు ఈ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి ఐలమ్మ గారి రూపురేఖలను బయటకు తీసుకొచ్చి హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ మహా ఉద్యమం నడిచిన రోజు ఆ ప్రాంగణానికి ఐలమ్మ ప్రాంగణం అని చెప్పి పేరు పెట్టిన ఘనత మందకృష్ణ గారికి. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులకి మందకృష్ణ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రజకులను గుర్తించి మొట్టమొదటిసారిగా ఐలమ్మ యొక్క జయంతి వర్ధంతులను ఈ నెలలో మొన్న 10వ తారీఖు జయంతి అయిపోయింది, వర్ధంతి అయిపోయింది, 26వ తారీఖు జయంతి అయిపోయింది. ఈ డేట్లని బయటకు తెచ్చిన, ఈ డేట్లని బయటకు తీసుకొచ్చి రామచంద్ర గారితో కూర్చొని ఈ డేట్లని